నెక్స్ట్ మరో పదం వాడాడు, అడల్టరీ అన్నాడు. వ్యభిచారం. ఏంతో పోల్చాడు? వ్యభిచారం. వ్యభిచారం. వ్యభిచారం అంటే ఒక నమ్మకమైన వ్యక్తికి నమ్మక ద్రోహం చేయడమే వ్యభిచారం. అంటే నీ భర్త కళ్ళు కప్పడం, నీ భార్య కళ్ళు కప్పడం. నిన్ను నమ్మి నిన్ను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళడం, లేదా నిన్ను ఒంటరి వదిలి ఆమె పుట్టింటికి వెళ్ళడం, దొరికిందే అవకాశమని ఇంటెన్షనల్గా చేసేది వ్యభిచారం. పాపాన్ని దేంతో పోల్చాడంటే అది వ్యభిచారం. భర్త కళ్ళు కప్పితే అది ఎంత అసహ్యంగా ఉంటుందో, భార్య కళ్ళు కప్పితే అది ఎంత అసహ్యంగా ఉంటుందో. నేను ఈ పదం అనొచ్చు అనకూడదో అర్థం చేసుకోవడానికి నేను అంటున్నాను. వాడు ఎంగిలి చేసిన ఆకు ఇంకొకటి వెళ్ళి అదే ఎంగులాకులో తింటే ఎంత దరిద్రంగా ఉంటుందో, వ్యభిచారం కూడా ఎంగులాకు లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఎంగులాకు. అలాంటి దాన్ని పాపంతో పోల్చాడు. ఇదిగో పాపం వ్యభిచారం అన్నట్టు. నన్ను వదిలి నాకు వ్యతిరేకంగా మీరు నన్నే విడిచి నాకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారు కనుక పాపానికి దేవుడిగా నేను ఇస్తున్న పదం వ్యభిచారం అన్నాడు ఆయన. ఇశ్రాయేలుని చాలాసార్లు ఈ సౌండ్తో తిట్టాడు. మీరు బైబిల్లో ఆ పదాలు కనబడతాయి. వ్యభిచారుకున్న లక్షణాలు ఉన్నాయి నీకు అన్నాడు. వ్యభిచారుకున్న ధైర్యం ఉంది నీకు. నీ చెల్లి యోధ అలా చేసింది, నువ్వు అలాగే చేసావు. నువ్వు వ్యభిచారివి. నువ్వు ఎలాంటిదన్నా భర్తను లోకుగట్టావు, లోకుగట్టి కలుగప్పావు. భార్యను లోకుగట్టావు, లోకుగట్టి కలుగప్ప. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యభిచారం ఎంత భీకరంగా ఉంటుందో, అది వ్యభిచారం చేసిన రోజులు సామెతల్లో ఉంది. చాలా సరదాగా ఉంటుందట. మూర్ఖుడికి పాపం చేయట సరదాగా ఉంటుంది. అది ఎంత సరదాగా ఉంటుందంటే, రాత్రులు నువ్వు వ్యభిచారం చేయడానికి ఈ గోడ దూకి ఆ గోడలో దూకేసి నువ్వు అలా సొందులోంచి సీరియస్గా చీకట్లో వెళ్ళిపోతుంటే నువ్వు పెద్ద జేమ్స్ బాండ్లో ఫీల్ అవుతుంటావు, పెద్ద హీరోలో ఫీల్. ఎందుకంటే చీకట్లో గోడలు దూకేయడం అంటే నువ్వు హీరో అనుకుంటావు. ఓ రోజు దొరికేస్తావు, ఆ చీకట్లోనే సీత కొడేస్తారు. దాని ఎఫెక్ట్ అప్పుడు అర్థమవుతుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే దాని పరిణామం ఎలా ఉంటుందంటే, చేస్తున్నప్పుడు బాగుంటుంది, ఎవరైతే చూడకూడదో వాళ్ళు చూస్తే చెప్పండి దాని తీవ్రత సామెతల్లో ఉంది. అట్టి వానికంటే నీ జీవిత భాగస్వామికి నువ్వు దొరికేస్తే, అట్టి వానికి నువ్వు ఎట్టి బహుమానం ఇచ్చినను వాడిని శాంతింప చేయడం అసాధ్యం. నరికేస్తారంతే. ఏదన్నా భరించగలరు కానీ నమ్మక ద్రోహాన్ని భరించగలమండి? నేను మళ్ళీ అడుగుతున్నాను. నా కౌగిలి పంచుకుని, నా ఊపిరి పంచుకుని, నా లైఫ్లో అన్నీ పంచుకున్న నా జీవిత భాగస్వామి నా భర్త లేదా నా భార్య వేరొకరికి ఆ కౌగిలి ఇచ్చిందంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఇంకా ఆ టైంలో సామెతలు గుర్తురావు, కీర్తన గ్రంథం గుర్తురాదు, ప్రకటన గ్రంథం అసలు గుర్తురాదు, ఏ వాక్యాలు గుర్తురావు. ఒకటే గుర్తొస్తుంది, దీని తల లేదా ఇతని తల నరికేయాలి. దాని ఎఫెక్ట్ అది భరించలేం. ఇది మీకు అర్థమైతే ఇది సంసారంలో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, నీకు నాకున్న స్నేహభావంలో అలాంటి పని చేసావు నువ్వు అన్నాడు. ఆదాముకి తన పిల్లల దగ్గర వాడిన పదం వ్యభిచారం.